హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో. ఫ్రైడే రోజైతే మార్నింగ్ నేను మురుకులు చేయాలనేసి తొందరగా అయిపోయే టిఫిన్ అయితే ఉప్మా అయితే చేశాను. స్పెషల్ రవ్వ ఉప్మా. ఈ విధంగా చేస్తే ఉప్మా అయితే చాలా పొడి పొడిగా వస్తది. నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో వేసి అయితే చేస్తాను. స్పెషల్ రవ్వ అంటే అంత ఒకేలాగుంటుంది. చిన్నగా, పెద్దగా ఉండకుండా గోధుమ రవ్వ అయితేనేమో కొద్దిగా సన్నగా, ఒకటి దొడ్డుగా అలా ఉంటుంది. స్పెషల్ రవ్వ అంటే మొత్తం ఒకేలాగా ఉంటుంది. రవ్వ వచ్చేసి చాలా బావుంటుంది. సన్న రవ్వ తినని వాళ్ళు ఈ రవ్వ తినొచ్చు, బావుంటది. నేనైతే ఎప్పుడు స్పెషల్ రవ్వనే వాడతాను. గోధుమ రవ్వ అయితే తీసుకురాను. చాలా బావుంటది ఇట్లా టమాటో ఏసి చేసుకుంటే. దీంట్లో ఈ స్పెషల్ రవ్వలో టమాటా ఏస్తే బావుంటది. తర్వాత ఆ రోజు మురుకులు చేయాలనేసి తొందరగా అయిపోతుంది కదా టిఫిన్, ఉప్మా. వేరే ఏది చేయాలన్నా కొంచెం లేట్ అవుతుంది. అందుకనేసి తొందర చేద్దామనేసి మార్నింగే ఉప్మా, కర్రీ వచ్చేసి టమాటో పప్పు అయితే చేశాను. పప్పు కూడా తొందరగా అయిపోతుంది కదా. వేరే కర్రీస్ అయితే కట్ చేయడము అట్లా కొంచెం టైం పడుతుంది అనేసి పప్పు కూడా చాలా రోజులైంది పప్పు చేయక ఈ మధ్యలో. అందుకే టమాటో పప్పు చేద్దామనేసి టమాటో పప్పు ఉప్మా చేసుకుంటేనే పప్పు కూడా పెట్టేశాను. పప్పు కూడా అయిపోయింది ఆ టైంలోనే. ఎందుకంటే మనకు ఒక పని ఉన్నప్పుడు సేవ్ చేసుకోవాలంటే అందుకనేసి నేను ఉప్మా కూడా చేసేసాను. పప్పు కూడా చేసేసాను. ఉప్మా అయిపోయింది, పప్పు అయిపోయింది. కాకపోతే బయటికెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ముచ్చట్లు పెట్టారు. అట్లా లేట్ అయిపోయింది. ఏమో అంటారు కదా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అన్నట్టుగా వేరే అక్కడనే బయట చాలా టైం అయిపోయింది. టిఫిన్ కూడా చేయలేదు, చాలా టైం అయిపోయింది బయటనే. నేను మార్నింగే 9:15 వరకు ఇవన్నీ చేసేసాను. ఇంట్లో పని మొత్తం చేసేసాను. బయటికి వెళ్ళి ఇట్లా కూర్చున్నా. ఇక తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి ముచ్చట్లు పెడుతుంటే అట్లా 11 అయిపోయింది. ఆడ లేట్ అయిపోయింది. ఇక పప్పు అయితే రుబ్బుకోవడం అయితే అయిపోయింది. అయ్యా తర్వాత పోపు అయితే పెట్టుకొని అన్నీ ఇక్కడ స్టవ్ అన్నీ క్లీన్ చేసి అయితే బయటకు వెళ్తే ఆ విధంగా అయితే లేట్ అయిపోయింది. తర్వాత బయట కూర్చుంటే ఆవు వస్తుంది. మా ఇంటికి ఒక ఆవు వస్తుంది, బ్లాక్ ఆవు. తర్వాత తిన్నీకి ఏమైనా పెట్టి వాటర్ పెడితేనే పోతుంది. లేకపోతే మనం ఎంత దాన్ని పోగొట్టినా పోదు, పో అన్న కూడా పోదు అసలు. అందుకనేసి ఇక ఏదో జామకాయలు ఏవో ఉంటే పెట్టి వాటర్ అయితే పెట్టింది. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా. ఈరోజు మార్నింగే 9 వరకు అయితే పప్పు చేశాను. కర్రీ వచ్చేసి టమాటో పప్పు. తర్వాత వచ్చేసి ఉప్మా చేశాను, తొందరగా అయిపోతుందని స్పెషల్ రవ్వ ఉప్మా చేశాను. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే 9:15 అయింది. ఇప్పుడు ఇక టిఫిన్ చేసి తర్వాత మురుకులు చేద్దాం. ఈరోజు వచ్చేసి నిన్న పిండి అయితే పట్టించుకొచ్చాము. ఈరోజు అయితే మురుకులు అయితే చేద్దాము. మురుకులు నేను కూడా ఏ విధంగా చేస్తానో చూసేయండి. మురుకులు చేసేటప్పుడు చూపిస్తాను. ఇక పని అయితే అయిపోయింది, అంతా అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ ఒకటి కడిగి రైస్ కుక్కర్లో పెట్టేస్తే తర్వాత తినే ముందు రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక మురుకులకైతే టిఫిన్ చేసి మురుకులో పిండి తడిపేసి మురుకులు చేస్తే తొందరగా అయిపోతుంది. మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ఇప్పటి నుంచి చేస్తే కొద్దిగా చేస్తాను, ఒక 2 కేజీలంతా చేస్తాను. ఈ పండగకు మేము ఏమేమి చేస్తామో చూసేయండి. అన్నీ మన వీడియోలో చూపిస్తాను. మురుకులల్లా ఇట్లా ఎల్లిపాయలు వచ్చి జీలకర్ర ఎల్లిపాయలు మెత్తగా మిక్సీ కట్టి కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయ ఫ్లేవర్ రాదనుకోండి, కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీకి పట్టి వేస్తే నేనైతే ఈ విధంగానే వేస్తా. చాలా బాగుంటాయి. ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తాయి ఇట్లా వేస్తే. పిండి అయితే పట్టించాను, ఒక 5 కేజీలు. కొంచెం శనగపప్పు వేసి పట్టించాను మెత్తగా. మన ఇష్టం ఉన్న కాడికి తీసుకొని చేసుకోవచ్చు.
4 డబ్బాలు అయితే పోసుకుంటా నేను. దీంతో 4 6 డబ్బాలు అయితే పోసుకున్నా దీంతోన. ఎల్లిపాయలు జీరా మిక్సీకి పట్టాను మెత్తగా. ఓన్లీ ఎల్లిపాయలే టేస్ట్ బాగుంటాయి మురుకులు. నువ్వులు, సరిపడ ఉప్పు. దీంట్లో కూడా కొంచెం వేసిన మిక్సీ కట్టేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 స్పూన్లు. తర్వాత చూసుకొని మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, మనం తినే దాన్ని బట్టి. ఒక 4 అయితే వేసిన దీంతోన. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మొత్తం ఇట్లా మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి. తడిపినాక అయితే మళ్ళీ కష్టం అవుతుంది వాటర్ పోసినాక. ఇప్పుడైతే మంచి ఈజీగా తెలిసిపోతుంది. వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు కొంచెమే. ఇది బాగా హీట్ చేసిన ఆయిల్, కొంచెం బొంగుగా రావడానికి కొంచెమే. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్. వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. బొంగుగా వస్తాయి వేడి నీళ్ళు కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే. తర్వాత పుట్నాల పౌడర్ ఇలా నేను సపరేట్ మిక్సీకి పట్టి వేస్తున్నా. అందాదగా తీసుకున్నా నేను, కొలతలని ఏం తీసుకోలేదు. టేస్ట్ బాగుంటాయి. వాటర్ మొత్తం పోసి తర్వాత చల్లనీళ్ళతో కలుపుకోవాలి. ఇక చల్లనీళ్ళతో మొత్తం మంచిగా కలగలుపుకోవాలి అంతా. పిండి అయితే కలపడం అయిపోయింది. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇదేమో దొడ్డు మురుకులకు వచ్చేసి పక్కకు పెట్టాను. ఇదేమో కొంచెం మళ్ళీ వాటర్ పెట్టి కలుపుకోవాలి పావులలో పెట్టేటప్పుడు. ఇదేమో కొంచెం గట్టిగా ఉండాలి దొడ్డు మురుకులకు, అందుకే సైడ్కి పెట్టేశాను. పిండి అయితే కలపడం పూర్తి అయిపోయింది. ఆయిల్ కూడా పెట్టేసా. ఆయిల్ వేడవుతుంది. పాలు పెట్టలేకుంటే పాలు కూడా పెట్టాను. ఇప్పుడు మనం మురుకులు అయితే చేసేద్దాం. దొడ్డు మురుకులు అంటే ఈ విధంగా ఒక మూత పైన వేసుకొని దానిలో వేసేసుకుంటాను ఫస్ట్. ఇవి ఈ విధంగా అయితే దొడ్డు మురుకులు ఇవి అవి చేస్తాను. ఇట్లా నేను అవి జంతికలు అంటారు, నేనైతే దొడ్డు మురుకులు అంటాను. బాగుంటుంది అది. మా వారికి మా అల్లునికైతే దొడ్డు మురుకులు చాలా ఇష్టం, అందుకే వాళ్ళ కోసమని అవి చేస్తాను. తర్వాత వచ్చేసి ఈ సన్న మురుకులు కూడా చేస్తాను. ఆ 2 రకాలు అయితే చేస్తాను మురుకులల్లో. తర్వాత వచ్చేసి అప్పటికే 2 అయితే అయింది.
11కి నేను టిఫిన్ గూడా జేయకుండా బయటే కూసున్నాను. తర్వాత 11కొచ్చి టిఫిన్ జేసి, తర్వాత అప్పుడు పెట్టుకుంటే 2 ఏమో అయింది. నేనొక 3 కేజీల దాకా జేశాను మురుకులొచ్చేసి. తర్వాత ఇట్లా ఈ విధంగా అయితే ఇన్నైతే అయినాయి. ఒక పేపర్ మీద అయితే ఏస్తా. పేపర్ చేసేటప్పుడు పేపర్ మీదేసి, తర్వాత అంతా అయిపోయినంక డబ్బాలకు పెడతాను. అట్లయితే క్రిస్పీగానే ఉంటాయి. అప్పుడప్పుడే అట్లా ఆ విధంగా బుర్ర వస్తది. మనం ఆ విధంగా పిండి కలుపుకుంటే మురుకులల్ల. పుట్నాల పిండి సపరేట్‌గా ఎయాలే. గిన్నెలో పంపించేటప్పుడు ఎయొద్దు. మనం ఇంట్లో చేసేటప్పుడు మిక్సీకి పట్టి వేసుకోవాలి. కావాల్సినంత క్వాంటిటీ మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వేయాలి. తర్వాత మురుకులు అయిపోయాక నేనైతే గాజులు వేసుకోవాలని చెప్పారు కదా! 5 మందితో డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు 5 కలర్ల గాజులు వేసుకోవాలన్నారు కదా! మా కాలనీలోనే జ్యోతి షాప్ ఉంటుంది. కిరాణం షాప్ ఉంటుంది. అట్లాగే బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అవి కూడా సేల్ చేస్తూ ఉంటుంది. నేను తర్వాత కొంచెం 4:30కి అలా వెళ్ళి గాజులైతే తీసుకున్నా. అప్పటికే జ్యోతి కూడా అప్పుడే వేసుకుందంట. ఆంటీ నేను కూడా ఇప్పుడే వేసుకున్నా అని. నేను వెళ్ళేసరికి వేరే వాళ్ళు కూడా వేసుకుంటా ఉన్నారు. ఏందో ఇంకా అందరు వేసుకున్నప్పుడు మనం కూడా వేసుకోవాలి కదా! నేనైతే ఈ విధంగా కొన్ని అయితే వేసుకున్నాను. 5 కలర్లు 2 అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము చేసిన మురుకులు ఎలా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బొంగురుగా కూడా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. నేను చేసిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.